హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ బీట్రూట్ కార్న్ ఫ్లోర్ హల్వా అండి. చాలా టేస్టీగా ఉందండి. బీట్రూట్ తినని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టామంటే ప్రతిసారి ఈ విధంగా చేయమని అడుగుతారండి, అంత టేస్టీగా ఉంది. దీనికోసం నేను మూడు మీడియం సైజు బీట్రూట్ని పీల్ తీసేసి సన్నగా తరిగి ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకున్నానండి. 2 కప్పులు అయినాయి పీసెస్. దీంట్లోకి 1 కప్పు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఈ విధంగా అంతా వడబోసుకోవాలండి. ఒక స్ట్రైనర్ సహాయంతో ఇట్లా విధంగా వడబోసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక గిన్నెలో కానీ ఒక గాజు బౌల్ కానీ స్టీల్ ఏదైనా కానీ సరే అండి, ఈ విధంగా కొద్దిగా నెయ్యి రాసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యిని. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన జీడిపప్పు పలుకుల్ని, బాదం పలుకుల్ని వేసి కొంచెం ఈ విధంగా వేసుకున్నానండి. మనం హల్వా వేస్తాం కదండి, తిప్పినప్పుడు పైన బాగుంటాయండి, తినడానికి బాగుంటాయి, చూడడానికి కూడా బాగుంటాయి. ఈ విధంగా అంతా సెట్ చేసి పక్కన పెట్టుకుందామండి ఈ బౌల్ని. తర్వాత ఒక బాండీలోకి మరి ఇంకొకసారి స్ట్రైనర్ సహాయంతో వడబోసుకోవాలండి. ఇలా చూడండి, కొద్దిగా వచ్చి ఇదంతా ఉంటే బాగుంటుందండి హల్వా, అందుకోసము. తర్వాత ఇందులోకి 1.5 కప్పు షుగర్ వేసుకున్నానండి. సరిపోతుందండి, చాలా టేస్టీగా కరెక్ట్ సరిపోయింది. తర్వాత ఒక 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఒకసారి ఇదంతా కలిపి స్టవ్ ఆన్ చేసేసుకుందాము. తొందరగా దగ్గర పడుతుందండి ఇది, ఒక 3 మినిట్స్కి అంతా దగ్గర పడుతుంది. చూడండి ఈ విధంగా ఇలాగా. తర్వాత 1 నిమిషం తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసానండి. ఇదంతా ఒకసారి కలుపుకుందాము. నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి హల్వా. 1 నిమిషం తర్వాత మరి ఇంకొక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అండి. ఇలాగా నాకు 6 టేబుల్స్ నెయ్యి పట్టిందండి. ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ వేసానండి. ఇది కూడా ఒకసారి కలుపుకుందాము. తర్వాత ఇంకొక 2 టేబుల్ స్పూన్ వేసానండి. ఇదంతా కలిపేసుకుందామండి. ఇంకొకసారి అంతా తిప్పుకుందాము. ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెంట్. ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకొన్ని జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు వేసేసుకొని కలుపుకొని దించేద్దామండి. ఈ విధంగా ఇప్పుడు ఇది తీసుకొని మన నెయ్యి రాసుకున్న ప్లేట్ కానీ బౌల్ కానీ ఏదైనా కానీ తీసుకొని ఉంటాం కదండి, అందులోకి ఇదంతా వేసేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి నీట్గా, కొంచెం ట్యాప్ చేయాలండి. తర్వాత ఒక అరగంట పాటు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. చూడండి ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్లో బోర్లో వేసేసి ఇలా ట్యాప్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. అంతేనండి, బీట్రూట్ కార్న్ ఫ్లోర్ హల్వా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఐకాన్ టచ్ చేయండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు వస్తాయి. మీ వీడియోస్ చూసి నాకు మీ సపోర్ట్ చేయొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.